గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 17 సినిమా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చాలా డిఫరెంట్గా అండ్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. సినిమా ఏం పేరు కాదు, సోరే ఏ వైఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఇది ఒక ఇండోనేషియన్ సినిమా. ఒకవేళ మీ భార్య ఫ్యూచర్ నుంచి వచ్చి మీ లైఫ్ స్టైల్ని మార్చాలని చూస్తే ఎలా ఉంటుంది? ఇదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. సినిమా నాకైతే నచ్చింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. కథలోకి వెళ్తే జొనాథన్ ఒక ఫోటోగ్రాఫర్. ఇటలీలో అస్తవ్యస్తంగా ఉంటాడు. సరిగ్గా తినడు, సరిగ్గా నిద్రపోడు, విపరీతంగా తాగుడు మరియు స్మోకింగ్ అలవాటు. ఒకరోజు సడన్గా లేచి చూస్తే అతని మంచంపై ఒక అమ్మాయి ఉంటుంది. అతను ఎవరు నువ్వు అని అడిగితే ఆమెని అతని వైఫ్ ఫ్యూచర్ నుంచి వచ్చిన అని చెప్తుంది. ఆమె పేరు సోరే. ఎందుకు వచ్చావు అని అడిగితే నేను నీ లైఫ్ని సరైన మార్గంలో పెట్టడానికి అండ్ నేను ఇంకా బెటర్గా తయారు చేయడానికి వచ్చా అని చెప్తుంది. ఆమె నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చిందా, ఆమె నిజంగా అతని లైఫ్ని ఎలా మార్చింది అనేది మిగతా కథ. ఇక పాజిటివ్స్ గురించి వస్తే ఈ సినిమా కాన్సెప్ట్ టైం ట్రావెలింగ్ అనే ఎలిమెంట్ని సింపుల్గా అండ్ ఎమోషనల్గా చూపించారు. ఎక్కడ మీరు ఎలా అని క్వశ్చన్ చేయరు. ఇక యాక్టింగ్, ఇక మెయిన్ లీడ్స్ యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్యలో యాక్టింగ్ చాలా ఫ్రెష్గా అండ్ న్యాచురల్గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ చాలా బాగుంటాయి. హీరోయిన్తో మాత్రం ప్రేమలో పడిపోతారు, రాసి పెట్టుకోండి. ఇక విజువల్స్ గురించి మాట్లాడితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ లొకేషన్స్ ఇటలీలో అని చూశాను, చాలా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్లో తీశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇంకా సినిమా మెసేజ్ కూడా బాగుంటుంది. సినిమా మెసేజ్ అనేది మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్లో మాత్రం ఏడవటం మాత్రం పక్కా. సినిమా చాలా బాగుంది. ఇంత బాగుంది అంటున్నాడు, నెగిటివ్స్ ఏం లేవా అంటే నాకైతే నెగిటివ్స్ ఏం లేవు. బట్ ఎవరైతే యాక్షన్ థ్రిల్లర్స్ స్పీడ్ ఫేస్డ్ మూవీస్ చూస్తారో వాళ్ళకి ఈ సినిమా కొంచెం స్లోగా అనిపించవచ్చు. బట్ స్లోగా ఉందని చూడడం మాత్రం మానేయకండి. సినిమా చాలా బాగుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసాక ఎలా ఉందో మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.